నమస్తే వెల్కమ్ టు నాయకుడు ఈ క్షణానికి హెచ్ఎండివితో ఉన్న నాయకుడు నెల్లూరు జిల్లా గూడూరు నియోజకవర్గానికి వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున బరిలోకి దిగుతున్న వరప్రసాద్ గారు 2014లో ఎంపీగా ఎన్నికయ్యారు. 5 ఏళ్ల పాటు ఆయన ప్రత్యేక హోదా ఉద్యమంలో కీలక పాత్ర పోషించారనే చెప్పాలి పార్టీ పరంగా. అదేవిధంగా ఒకసారిగా ఎంపీ నుంచి ఎమ్మెల్యేగా గూడూరుకి ఆయన్ని పార్టీ కేటాయించడం జరిగింది. అంటే ఒక గూడూరు నియోజకవర్గాన్ని వైఎస్ఆర్సీపీ పార్టీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఇక్కడ గెలుపుని. మరి ఆ ప్లేస్లో వరప్రసాద్ గారిని పెట్టడం పట్ల ఏం చేయబోతుంది వైఎస్ఆర్సీపీ పార్టీ? అసలు ఇక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి? ఈ 5 ఏళ్ల పాటు పార్టీలు మారిన పరిస్థితుల్లో ఎమ్మెల్యే ఏం చేసుకోగలిగారు? వరప్రసాద్ గారికి అవకాశం ఇస్తే ఏం చేసుకోవాలనుకుంటున్నారు? నాయకుల్లో ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే అండి వరప్రసాద్ గారు, ఎలా ఉన్నారండి? బాగున్నామ్మా. గతంలో ఒకసారిగా ఐఏఎస్ క్యాడర్ నుంచి రాజకీయాల్లోకి రావడం, ఎంపీ అయిపోవడం జరిగిపోయింది. ఎంపీ నుంచి ఎమ్మెల్యే అయ్యారు. ఎలా అనిపిస్తుంది? 2014 ముందు 2019లో నేను రిజైన్ చేశాను. ఒక ఐఏఎస్ ఒక 5 ఇయర్స్ ఉన్నప్పుడు. తర్వాత ఒకసారి నేను ఎంపీ చేశాను కనుక జగన్మోహన్ రెడ్డి గారు కూడా నా అనుభవం కోరినట్టుగా నాకు అనిపించింది. నేను ఎంపీ నుంచి ఎమ్మెల్యేకి వచ్చాను కదా, ఇలాగే అన్నారు. నేను ఎంపీ నుంచి ఎమ్మెల్యేకి వచ్చానన్నా, మీరు రండి అన్న అన్నారు. సో ఆ చివరి మాటకి అయితే ఇంతకుముందు నేను అన్నట్లుగానే గూడూరుకే ఎందుకు వరప్రసాద్ గారిని కేటాయించారు? నాకైతే ఆప్షన్లు 3 ఇచ్చారమ్మా. జగన్ గారు ఇచ్చారు, వారి నాయకులు ఇచ్చారు. ఎంపీ అంటే చూసుకోండి, లేదంటే గూడూరు అయితే అండి, లేకపోతే సత్యవేడు అని చెప్పారు. సో దానిలో నాకు అనిపించింది, ఒకసారి ఎంపీ చేశాను కదా, ఈసారి గూడూరు చేస్తే బాగుంటుంది అన్న భావంతో నేను గూడూరు ప్రిఫర్ చేశానమ్మా. తర్వాత గూడూరులో కూడా ఎల్సిరి గోపాల్ రెడ్డి గారు నాకు అంతకుముందు నుంచి పరిచయం. సో అందుకని తెలిసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అన్న భావన. ఎందుకంటే గత 6 ఏళ్ళుగా ప్రయాణం చేస్తూ ఉన్నాం. సో ఇది కూడా గూడూరు కూడా చాలా బాగుంది. గూడూరులో కూడా ఇంకొక విషయం ఏంటంటే అమ్మా, బాగా విద్య విషయంలో చాలా చైతన్యం ఎక్కువ. నేను చూసి నాకున్న 6 మున్సిపాలిటీస్లో తిరుపతి తీసి పక్కన పెడితే మిగిలిన వాటిలో కూడా విద్య విషయంలో గూడూరులో చాలా చైతన్యం కలవారు వాళ్ళు. అందుకని నాకు అది నచ్చింది. తర్వాత తీర ప్రాంతాలు కూడా చాలా బాగున్నాయి. తీర ప్రాంతాలకు చేయాలని ఆశ. నేను ఇదివరకు కలెక్టర్గా ఉన్నప్పుడు కూడా తిరువళ్ళూరు కూడా తీర ప్రాంతాలు ఎక్కువ, మత్స్యకారుల సమస్యలు చాలా ఎక్కువ. ఆ విధంగా తర్వాత ఇండస్ట్రీస్ కూడా ఉన్నాయి ఇక్కడ. 5 ఏళ్ల క్రితం చూస్తే గూడూరు అనేది ఒక ఇండస్ట్రియల్ పరంగా కూడా మంచి అభివృద్ధిలో ఉన్నది. ఒక రైల్వే జంక్షన్ ఉండడం, లేదంటే ఇది తీర ప్రాంతం అవడం, మీరు అన్నట్లుగా మత్స్యకారులు ఎక్కువగా ఉండడం, ఇవన్నీ ఉన్నా సరే కష్టాలు సమస్యలు కూడా అదే విధంగా ఉంటూ వచ్చాయి గూడూరుకి. అంటే ఇప్పుడు మీరు ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించబడ్డ తర్వాత ఎలాంటి గమనిస్తూ వస్తున్నారు సమస్యలు? గూడూరుకి ఇంకా ఒక సమర్థవంతమైన ఎమ్మెల్యే కావాలన్నది నా భావనమ్మా. నేను సమర్థవంతున్నా కాదన్నది కాలమే నిర్ణయిస్తుంది. కాకపోతే నాకు నమ్మకం ఏంటంటే, ఇదివరకు ఐఏఎస్ ఆఫీసర్గా పనిచేసినప్పుడు చాలా కార్పొరేషన్లో నేను నష్టాల్లో ఉన్న వాటి లాభాలు తీసుకురావడం, ఎంపీగా ఉన్నప్పుడు ప్రజలతో ఉండడం, 1800 గ్రామాలు తిరగడం, ప్రతి చోట 1500 గ్రామాల్లో నా నిధులు ఇవ్వడం, అన్ని చోట్ల ఆఫీస్ తెరవడం, తర్వాత 25,000 లెటర్లు పేదవాళ్ళకి ఇవ్వడం, ప్రధానమంత్రి సహాయ నిధి నుంచి దాదాపు 300 మందికి తీసుకురావడం, స్వచ్ఛంద సంస్థ నుంచి కొంచెం డబ్బులు తీసుకురావడం, ఇవన్నీ కూడా చాలా ఎంకరేజింగ్గా ఉండేవి నాకు. సో అదే ఉద్దేశంతో ఇప్పుడు ఒక చిన్న ఎమ్మెల్యే నియోజకవర్గం తీసుకుంటే ఎంతవరకు నేను చేయగలను ప్రజా సమస్యల మీద. సో నాకు కొన్ని కళలు ఉన్నాయి. ఐ హ్యావ్ సర్టన్ డ్రీమ్స్. గ్రామాల్లో చైతన్యం వచ్చింది, కాదంటలేదు. ప్రజాస్వామ్యం వచ్చింది, వారు కూడా స్వతంత్రంగా ఉన్నారు, అంతా బాగుంది. కానీ ఆ బ్రిడ్జ్ మాత్రం, అంటే ప్రభుత్వ పథకాలు రావడం కానీ ఆ గ్యాప్స్ అన్ని రావడం అన్నది చాలా అవసరం. సమస్యల్లో మీరు అబ్జర్వ్ చేసిన సమస్యలు మేజర్గా ఏమున్నాయి గూడూరుకి? ఇంతకు ముందు ఉన్న ఎమ్మెల్యే ఎంతవరకు చేసుకున్నారు అనుకుంటున్నారు? నా దృష్టిలో మాత్రం చాలా అనుభవం తక్కువ. అంటే నేను వ్యక్తిగతంగా నేనేం దూషించట్లేదు, కానీ గూడూరులో చాలా ముఖ్యమైన సమస్యలు. ఆ ఫ్లైఓవర్ ఒకటి ఉందమ్మా, అది అలా శిథిలమైపోయి ఒక మ్యూజియం లాగా ఉంది తప్ప కేంద్ర ప్రభుత్వం వాళ్ళు, రైల్వే వాళ్ళు చేయవలసిన పోర్షను నా ఒత్తిడి వల్ల, లేకపోతే ఎల్సిరి గోపాల్ రెడ్డి గారి వల్ల ఒత్తిడి వల్ల అది ఎప్పుడో పూర్తి చేశాం. కానీ రాష్ట్ర ప్రభుత్వం చేయవలసింది హైవేస్ వాళ్ళు గత 3 సంవత్సరాలు కనీసం ఒక ఇటుక పెట్టలేదంటేమ్మా. అంటే ఏంటంటే లక్ష్మి గారు, తూర్పు వైపు పడమర వైపు దాదాపు ఒక 10,000 ఇళ్ళు దానికి కనెక్షన్ ఉంది. ప్రతిసారి కూడా దాదాపు 3 కిలోమీటర్లు తిరిగి రావడం అంటే వాళ్ళకి ఎంత ఇబ్బందిగా ఉంటుంది.
దాంతోపాటుగా సిటీలో ట్రాఫిక్ సమస్య ఉంది. ఇన్ని ఉండి కూడా అది ఎందుకు గమనించలేదన్నది బాధ నాకు. గూడూరులో నేను చేపల మార్కెట్ లోపలికి వెళ్ళి చూశాను. అంత అనకూడదు కానీ అంత దుర్వాసన అసహ్యమైందమ్మా. నా 45 ఏళ్ల ప్రజాసేవలో అంటే ఐఏఎస్గా 11 ఏళ్ళు ఎంపీ, ఓటమి ఎంపీ, గెలుపు ఎంపీ చూసుకుంటే ఎక్కడ చూడాల. ఈయన ఏం చేస్తున్నాడో నాకు అర్థం కాల. ఆయన పార్టీ మారినప్పుడు ఏం చెప్పాడంటే నేను అభివృద్ధి కొరకు వెళ్తున్నాను అన్నాడు. మరి ఆ అభివృద్ధితో దాదాపుగా 2000 పై కోట్లుగా ఇక్కడ తెచ్చుకున్నాను, అభివృద్ధి జరిగింది అనేది కూడా వాళ్ళు చెప్తున్నారు. నేనేమంటానంటే మనం ఆ ఫిగర్లు నేను కూడా ఐఏఎస్లో చూశాను కనుక ప్రభుత్వం ఖర్చు పెట్టింది నియోజకవర్గంలో అంతా కూడా నేను తెచ్చాను అంటే చాలా దురదృష్టకరం. నువ్వు ఏమి తెచ్చావు అని చెప్పాలా. నేను ఏమి చేశానో చెప్తాను. ఇప్పుడు గూడూరుకి ఒక్క గూడూరు నియోజకవర్గంలోనే నా ఎంపీ నిధుల్లో నుంచి దాదాపు 4,65,00,000 కావాలంటే చూసుకోమానండి. 180 పనులు ఇప్పించాను. ఒక్క గూడూరు చుట్టుపక్కల ప్రాంతాల్లో నేను దాదాపు 1,22,00,000 అదొక 18 పనులు అది ఇచ్చానమ్మా. 40 పనులు. సో అలా ఏం చేశారని చెప్తే బాగుంటుంది. వెజిటబుల్ మార్కెట్ కూడా చాలా క్రౌడ్ అయిపోయింది. వెజిటబుల్ మార్కెట్ తర్వాత మాంసం మార్కెట్, చికెన్ మార్కెట్ అంతా ఒక చోట ఉండడం అన్నదమ్మా. అంటే దాని మీద ఒక నిఘా కానీ లేదా దాని మీద ఒక నియంత్రణ కానీ అనేది ఏం లేదా? నిఘా పెట్టాల. నేను ఈరోజు ఏదో ఎన్నికలు వస్తే నేను దృష్టిలో నేను మాట్లాడలేదు. నేను ఎంపీగా ఉన్నప్పుడు సూలూరుపేటలో చక్కని కూరగాయల మార్కెట్ నేనే కట్టించాను. కేంద్ర ప్రభుత్వం డబ్బులు తీసుకొచ్చి ఎప్పటి నుంచో పెండింగ్ ఉంటే అది తీసుకొచ్చి చక్కగా పూర్తి చేసి ఎంత ఆధునికంగా ఉందంటే గూడూరు కూరగాయల మార్కెట్ నా కంట్రిబ్యూషన్. కేంద్ర ప్రభుత్వ నిధులు అనేది రాలేదు అనేది అసలు టోటల్గా ప్రభుత్వం నుంచే వస్తుంది. గూడూరుకి మాత్రం మీరు ఎలా చేసుకోగలిగారు? నేను చేసింది ఎక్కడమ్మా? సూలూరుపేటలో కేంద్ర ప్రభుత్వం సంస్థల్లో అది సిఎస్ఆర్ రెస్పాన్సిబిలిటీ అని ఉంది, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అని ఉంది. దానిలో 2% వీళ్ళు ఖర్చు పెట్టాలా. ప్రైవేట్ సంస్థలు ఏదో ఒక మోసం చేసి తప్పించుకుంటారు. కొన్ని ఇప్పుడు ఓఎన్జీసీ నుంచి నేను ఎంపీగా రిజైన్ చేసిన తర్వాత 1,80,00,000 తీసుకొచ్చాను. ఎంపీ రిజైన్ చేసిన తర్వాత అప్పుడు నాకు ఎంత కమిట్మెంటు నా పని మీద కానీ ప్రజలతో చేయాలనే ఆ ప్రాకులాట్ లేకపోతే రిజైన్ చేసిన తర్వాత 1,80,00,000 తీసుకురావడం అన్నది అది ఆశ్చర్యకరమే. ఇది కూడా శ్రీహరికోట నుంచి తెచ్చాను. సో దానికి ఒక అనుభవం కూడా కావాలా. తర్వాత ఈ సమస్యలు చాలా కీలకమైనవి. నాకు తెలిసి ఒకటి వారిని నేను తక్కువ అంచనా వేయటం లేదు, అనుభవం లేకపోవచ్చు. రెండోది ఏమిటంటే అది చెయ్యాలని మనసు కూడా ఉండాలా. నేను ఒక ఎంపీగా తిరిగినన్నిసార్లు ఆయన ఎమ్మెల్యేగా తీర ప్రాంతాలకు వెళ్ళారని చెప్తే ఇప్పటికి కూడా ఆయన సారీ చెప్తే సిద్ధంగా ఉన్నాను. అంటే అన్నిసార్లు నేను తీర ప్రాంతానికి వెళ్ళాను. ఒక్కొక్క గ్రామం చూశాను. సమస్యలు చాలా, ముఖద్వారాలు పూడిపోయి ఎంత ఇబ్బంది పడిపోతున్నారు. తర్వాత ఈ అటవీ శాఖ ఆంక్షల వల్ల ఎక్కడ కూడా ఏదో పక్షులు వచ్చాయో లేదో నాకు తెలియదు కానీ ఒక గ్రామాల్లో మౌలిక సదుపాయాలు పెట్టడానికి కూడా లేకుండా పోయి ఆఖరికి ఒక హాస్పిటల్ కానీ ఒక పిహెచ్సి కానీ ఒక బిల్డింగ్ కానీ లేకోకుండా అయిపోయింది. అదే కనుక అతను కాస్త శ్రద్ధ పెట్టుంటే ఎంత బాగుండేది. తర్వాత దుగ్గరాజపట్నం పోర్టు విషయం నేను ఆయనకి ఏం చెప్పానంటే, చూడండి సునీల్ గారు, ఇప్పుడు మీరు ప్రభుత్వంలో ఉన్నారు, దుగ్గరాజపట్నం విభజన చట్ట ప్రకారం రాసి ఉంది, మార్చడానికి కూడా లేదు. దేర్ షల్ బి ఏ పోర్ట్ ఎట్ దుగ్గరాజపట్నం మనం, దేర్ షల్ బి ఏ. సో ప్లేస్ మార్చడానికి కూడా ఎవరికి హక్కు లేదు. ఈ దుగ్గరాజపట్నం పోర్టు ఇదిగో వస్తుంది అదిగో వస్తుంది అని చెప్పి అక్కడ రియల్ ఎస్టేట్ దందాలు అయిపోయి అక్కడ ఒక రకంగా ల్యాండ్ రేట్స్ అన్నీ కూడా పెంచి ఇప్పుడు ఆ ఊసే లేకపోతే కొనుక్కున్న వాళ్ళంతా నష్టపోయి ఒక రకమైన మాఫియా లాగా జరిగిందండి. దాని గురించి ఏమైనా ఐడియా ఉందా? నేనైతే రియల్ ఎస్టేట్ యాంగిల్లో నేను చర్చించట్లేదమ్మా, నాకు ఆ విషయం తెలియదు. విభజన చట్ట ప్రకారం దుగ్గరాజపట్నంలో పోర్టు రావాలి, అది రావడానికి అబ్జెక్షన్ లేదని శ్రీహరికోట వాళ్ళు, రాకెట్ లాంచింగ్ స్టేషన్ వాళ్ళు ఇచ్చిన లెటర్ నాకు తెలుసు. తర్వాత పర్యావరణ వాళ్ళు, ఎన్విరాన్మెంటల్ డిపార్ట్మెంట్ కూడా కమిటీ నేనే తీసుకొచ్చాను వాళ్ళని. వాళ్ళు కూడా మాకు అబ్జెక్షన్ ఏం లేదు, అభ్యంతరం లేదని వాళ్ళు చెప్పారు. ఇక్కడ కీలకమైన పాయింట్ ఏమిటంటే లక్ష్మి గారు, చంద్రబాబు నాయుడు గారు అనకూడదు కానీ వారు ఆ దుగ్గరాజపట్నం పోర్టు రాకోకుండా చేయడానికి కారణం ఒకే ఒక వ్యక్తి. ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు. దురదృష్టవశాత్తు ఎవరు చేయాలో ఆ వ్యక్తే
ఆయన ఆఫ్ చేస్తున్నారు. దానికి కారణం ఏంటంటే వారికి పెద్దవారు పెద్ద మాట అనొచ్చు అనకూడదు నేను తెలియదు, కానీ ఆలోచన లేక. ఎందుకంటే ప్రక్కనున్న కృష్ణపట్నం పోర్టును కాపాడడానికి కొరకు అది ఉంటే చాలు, ఇది అవసరం లేదని చెప్పి అవసరం లేదని లెటర్ రాస్తారు. తప్పు కదా. మొదటి 3 సంవత్సరాలు వచ్చి, కానీ అదే పార్టీ ఇప్పుడు దుగరాజు పోర్టు కూడా మా మేనిఫెస్టోలో ఒక భాగమే గూడూరుకి అని చెప్పుకుంటున్నారు కదండి. ఎవరన్నారు? ఇక్కడున్న ఎమ్మెల్యే అభ్యర్థి. అదేనమ్మా, నువ్వు ఆ రోజు నీ చేతిలో ఉన్నప్పుడు నువ్వు చేయకోకుండా ఈరోజు నువ్వు జారిపోయిన తర్వాత నువ్వు చేస్తానంటే ఏంటంటాను. ఇప్పుడు మా అవకాశం అది. ఒకవేళ మాకు అవకాశం ఇచ్చి ప్రజలు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే మేము చేస్తాం. ఎందుకంటే ఆల్రెడీ విభజన చట్టంలో ఉంది. నువ్వు చక్కని అవకాశం పోగొట్టుకుని కృష్ణపట్నం పోర్టు ఆయనేమంటాడంటే కృష్ణపట్నం పోర్టు ప్రక్కన ఉంది, కృష్ణపట్నం పోర్టు అభివృద్ధి చెందదేమో, అందుకని చెప్పి దుగరాజపట్నం వద్దు అన్నారు. బట్ నేనేం చెప్పానంటే చాలాసార్లు వారికి కూడా ఆయన ఉన్న స్టేజ్ మీద నేను మాట్లాడాను. తమిళనాడులో నేను ఐఏఎస్ ఆఫీసర్గా పనిచేశాను. అక్కడ 8 కిలోమీటర్ దూరంలో 3 పోర్టులు పనిచేస్తున్నప్పుడు మద్రాస్ పోర్టు, ఎన్నూరు పోర్టు, ఎల్ఎన్టీ చక్కగా పనిచేస్తున్నప్పుడు ఈ 24 కిలోమీటర్లో 2 ఉంటే ఆయనకి ఏమిటి? తర్వాత అది ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిపోయింది, అభివృద్ధి చెందింది. సునీల్ గారికి చెప్పాను, మీరు ఇప్పుడు అటు వెళ్ళారు కదా, మనం అఖిల పార్టీ అన్ని పార్టీలు కలుపుకుని చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్దాము అంటే మరి ఈయనకి అదే అనుభవం లేదనేది దాని గురించి ఎత్తడు. ప్రత్యేక హోదా చట్టంలోని ఈ దుగరాజపట్నం పక్కన పెడితే తాగునీటి సమస్య, సాగునీటి సమస్య అది ప్రధానంగా ఉంది. వీటితో పాటుగా ఇక్కడున్న ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరైతే ఉన్నారో మీ ప్రత్యర్థి ఒకటే చెప్తున్నారు, ఒక పార్టీలో ఉండడం వల్ల ఒక రకంగా అసమర్థుడిని చేశారు. ఇప్పుడు ఏ పార్టీలో అయితే ఉన్నామో ఆ పార్టీ తరపున అభివృద్ధి ఎంత చేసుకోగలిగామో అంత చేసుకున్నాం నియోజకవర్గానికి అని మీకు కనబడుతుందా అభివృద్ధి? అదేనమ్మా, అసలు ఏమీ చేయలేదు. నేను అతను వ్యక్తిగతంగా దూషించట్లా. దుగరాజపట్నం పోర్టు నీ చేతిలో ఉన్నప్పుడు నువ్వేం చేయలేకపోయావు. నేను దాని కొరకు దీక్ష చేశాను. ప్రత్యేక హోదా రాష్ట్ర లెవెల్లో నేను కామెంట్ చేయట్లేదు. ఆ ప్రక్కన బకింగ్హామ్ కెనాల్కి 2500 crores శాంక్షన్ చేసి కేంద్ర ప్రభుత్వం వాళ్ళు అక్కడ రెడీగా ఉంటే దాని గురించి ఆయన నోరెత్తలేకపోతున్నారు. మూడోది ఏంటంటే ముఖద్వారాలు తెరిస్తేనే ఆ సముద్రం నీళ్ళు లోపలికి వచ్చి పులికాట్ లేకులోకి వచ్చి దానిలో అప్పుడు కాస్త రొయ్యలు అవి విస్తీర్ణంగా రావడానికి బాగుంటుంది. ఆ 3. 4వది ఇంకో ముఖ్యమైన సమస్య ఉందని చెప్పాను. అటవీ ఆంక్షలు అన్నది ఈ పక్షుల శరణాల వలన చాలా సివియర్గా ఉంది. అవి అక్కడ చేయవలసిన పనులు కూడా నేను చెప్పాను ఆయనకి. మీరేం చేయనక్కర్లేదండి, మీరు గనక గ్రామాల్లో నుండి గ్రామ పంచాయతీల నుండి రిజల్యూషన్ తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వం పంపిస్తే అక్కడి నుంచి నేను చూసుకుంటాను అన్నాను. ఆయన పరిధి ఆయన చూసుకోవాలా, నా పరిధి నేను చూసుకోవాలా? ఇక్కడ బ్రిడ్జి, ఫ్లైఓవర్ గూడూరు, ఆయన పరిధి నా పరిధి నేను చేసుకున్నాను, ఆయన పరిధి ఆయన చూసుకోవాలి కదా. సో దుగరాజపట్నం పోర్టు ఆయనకు ఆలోచన లేదు, ముఖద్వారాలు ఆయనకు ఆలోచన లేదు, ఆంక్షలు బకింగ్హామ్ కెనాల్ పోయింది అది ఆలోచన లేదు, అటవీ శాఖ ఆంక్షల గురించి ఆయనకి తెలియదు. తర్వాత ఇక్కడ మార్కెట్లు 3 చెప్పాను, దాని గురించి ఆలోచన లేదు. నిమ్మకాయలది అమ్మా, అది లిటరల్లీ అందరూ గూడూరు గర్వించదగ్గది. ఏమన్నా నేషనల్ లెవెల్లో మంచి మార్కెట్ ఉందంటే అనకాపల్లి ఎలా జాగరికి ఉందో అలా గొప్పగా ఒక మార్కెట్ ఉంటే అడుగు పెడితే దుమ్మండి. ఏం చేస్తున్నాడు ఈ మనిషి నాకు అర్థం కాల. ఒక రోడ్డు వేయించడానికి కూడా మనసు రాలేదు ఆయనకి. తర్వాత మరుగుదొడ్లు బాగా చైతన్యం వచ్చింది, ఎక్కడ చూసినా మహిళలు ఎంత ఇబ్బంది పడిపోతున్నారు. తర్వాత ఈ రైతు బజార్ ఉంది. నేను గత 15 రోజుల్లో నేను ఇన్ని విషయాలు తెలుసుకోగలిగినప్పుడు రైతు బజార్లో కనీసం లేడీస్కి మరుగుదొడ్డు లేకోకుండా ఉందంటే ఎమ్మెల్యే అప్పుడు ఏం చేస్తున్నాడు, ఆయన బాధ్యతలు తెలుసా తెలియదా? తర్వాత ఏ గ్రామాలకు వెళ్ళినా ఆయన గురించి ఎంతగా చెడ్డగా చెప్పుకుంటున్నారంటే అతను నేర్చుకోవాల్సింది చాలా ఉంది. జీవిత రాజకీయం అంటే ఇదేం వ్యాపారం కాదు. పిల్లోడు నేర్చుకోవాల్సింది చాలా చాలా ఉంది. పిల్లోడు ఎందుకంటున్నానంటే వయసులో చాలా చిన్నోడు. అదే సునీల్ గారు మీ పార్టీనే ఒక మాట అంటున్నారు, వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నంతకాలం తినడం పడుకోవడం హాయిగా ఉన్నాము, ఇప్పుడు టీడీపీలోకి వచ్చిన తర్వాత కష్టపడ్డం అంటే ఏంటో తెలుస్తుంది, అందులో సుఖపడ్డం మాత్రమే నేర్పిస్తున్నారు అని. నిజంగానే అది ఉందా? లేదమ్మా, అంటే నేనేమంటానంటే లక్ష్మి గారు, 1800 గ్రామాలు తిరిగాను, 1500 గ్రామాల్లో నేను నిధులు ఇచ్చాను. పాదయాత్రలతో జగన్ గారు కూడా తిరుగుతారు. పాదయాత్రలో నేను వెళ్ళింది 25 ప్రతి డిస్టిక్లో వెళ్ళాను. నా నియోజకవర్గంలో 13 రోజులు వెళ్ళాను. నేను అన్ని చోట్ల ఆఫీస్ పెట్టాను.
నాకు నువ్వు ఎక్కడ ఆఫీస్ పెట్టినట్టు నేను చూడలేదు. తర్వాత నా వంతు నేను రైల్వే కూడా చెప్పాలమ్మా. వారు చక్కగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంలో ఏం పని జరగట్లేదు కనుక కనీసం కేంద్ర ప్రభుత్వంలో చేద్దామని చెప్పి నన్ను 2-3 సార్లు రైల్వే స్టేషన్ తీసుకువెళ్ళారు. కనీసం 10 పనులు చేసి పెట్టాను రైల్వే స్టేషన్లో. ఫస్ట్ థింగ్ చక్కగా పడమర వైపు రిజర్వేషన్ కౌంటర్ 3 దశాబ్దాలుగా అడుగుతుంటే చక్కగా చేసి పెట్టాను. బిల్డింగ్ రెడీ అయిపోయింది. ఇటువైపు ప్లాట్ఫామ్స్ లేక ట్రైన్స్ ఆగడానికి అది ఇబ్బంది పడిపోతే 2 ప్లాట్ఫామ్స్ కట్టించాను. మూడోది ఫుట్ ఓవర్ బ్రిడ్జి, అటువైపున పడమర వైపున తూర్పు, తూడు వైపు నుంచి పడమర రావడానికి ఆ బ్రిడ్జ్ ఏమో ఒకటమ్మా కాలినడక కాదు కట్టింది, అది ఉపయోగంలో లేదు. ఇది గబగబా నేను కట్టించేశాను. ఎస్కలేటర్ పెట్టించాను, వైఫై ఫెసిలిటీస్ పెట్టించాను. తర్వాత బోగీస్ వచ్చినప్పుడు ఆ నెంబర్లు అది వచ్చేటట్టు పెట్టించాను. అన్నీ చక్కగా నేను చేసుకున్నప్పుడు నా వంతు. బట్ మరి అంటే ఒక ఎంపీగా మీరు ఇన్ని చేసుకున్నప్పుడు మరి ఎందుకు అవి బయట పెట్టడానికి చెప్పడానికి అంత అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారంటారు? ఎవరు నాకేం అభ్యంతరం లేదు. కాకపోతే ఏంటంటే నా 7లో 1 గూడూరు నియోజకవర్గం నాకు 7లో 1. సో అక్కడ చెప్పాల్సిన ఆవశ్యకత నాకంటూ రాలే. రైట్, అంటే ప్రజలు ఇది అబ్జర్వ్ చేస్తున్నారంటారా? ఏ పార్టీ ఏం చేస్తుంది, వరప్రసాద్ గారు ఉంటే ఏం చేశారు, సిట్టింగ్ ఎమ్మెల్యే ఉంటే ఏం చేస్తున్నారు? ఒక్కసారి హెచ్ఎంటీవీ తరఫున ఇప్పుడున్న గత 70 సంవత్సరాల్లో తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గంలో మీకు నచ్చిన ఎంపీ ఎవరు అని రాస్తే నా పేరు అందులో లేకపోతే నేను రాజకీయాలు విడిచిపెడతా. అంత సవాల్ చేసి చెప్పగలను నేను. అంత విస్తృతం తిరగడం, అన్ని చోట్ల పనులు ఇవ్వడం, ప్రతి కులంలో వాళ్ళని కలుపుకోవడం, ఆ సమస్యలు ఇప్పుడు ఇంత డీప్ సమస్యలు ఆ తీర ప్రాంతాలు నేను వెళ్ళినట్టు ఆయన వెళ్ళుండే. ఆ ముఖద్వారాలకి నేను నడిచి వెళ్తాను 1.5 కిలోమీటర్స్. అంత ఓపిక ఆయనకు ఉన్నట్టు కనపడు. అందుకని వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడు పడుకోవడం నేర్పించింది అన్నది ఆ మాట చాలా దురదృష్టకరం. పడుకోవాలి లేదన్నది ఒక వ్యక్తిత్వం మీద ఉంటుంది. ఇక్కడ సునీల్ అన్న వ్యక్తి లోకల్, అదేవిధంగా ఆ ప్రత్యర్థి ఎవరైతే ఉన్నారో వైఎస్ఆర్సీపీ పార్టీ అని ఉన్న అభ్యర్థి వరప్రసాద్ గారు అసలు ఎస్సీ సంబంధించిన వ్యక్తే కాదు, అన్ని డూప్లికేట్ సర్టిఫికెట్లు అంటున్నారు. అది చాలా విడ్డూరం అనిపిస్తుంది. వారు అందుకే చదువుకున్నట్టు అనిపిస్తుంది. నాకు తెలుసు ఆయన పీజీ ఏదో చేసినట్టున్నారు. ఐఏఎస్ రిక్రూట్మెంట్ అంటే ప్రపంచంలోనే ఒక పద్ధతిగా జరిగే యూపీఎస్సీ భారతదేశంది ప్రపంచంలో ప్రఖ్యాతి చెందింది. గత 75 సంవత్సరాల్లో ఏ ఒక్కరోజు కూడా ఒక పేపర్ లీక్ అవ్వడం కానీ అందులో ఒక పొరపాటు జరగడం కానీ ఇంతవరకు యూపీఎస్సీ ఐఏఎస్లో ఐపీఎస్లో జరగలేదు. అది ఏమైనా చేస్తే చాలా డీప్గా వెళ్ళి కమ్యూనిటీ, ఎందుకంటే ఎవరన్నా పెట్టేసుకుంటే ఇప్పుడు ఐఏఎస్లు అయిపోతారా, అంత చక్కగా జరిగి అది అయిన తర్వాత అంతకు నేను రిజర్వ్ బ్యాంక్లో కూడా పనిచేశానని చెప్పాను. అంతకు మునుపు ఇన్కమ్ ట్యాక్స్ కూడా అయ్యాను. తర్వాత లోకం అందరికీ తెలిసే. కాకపోతే నేటివ్ సైడ్ నా అడ్రస్ ఇస్తాను, వెళ్ళి కలుక్కోమని చెప్పండి. ఇదిలా ఉంటే పార్టీ పరంగా చూస్తే అసలు ఏ విధంగా ఉంది? ఎందుకంటే 2014లో ఒక రకంగా వైసీపీకే పట్టం కట్టారు ఇక్కడ వాళ్ళు. మీకేమనిపిస్తుంది 2019 ఏ విధంగా ఉండబోతోంది? 2019లో అయితేమా నాకు తెలిసినంత వరకు వైఎస్ఆర్ పార్టీ మాత్రం అధికారంలోకి వస్తుంది. బట్ ఇప్పుడున్న పసుపు కుంకుమ, అన్నదాత సుఖీభావ ఇలాంటి పథకాలు ఏవైతే ఉన్నాయో అవి ఆకర్షితులు కావట్లేదంటారా ప్రజలు? నాకు తెలిసినంతవరకు నేనైతే తెలుగుదేశాన్ని అయితే తిట్టట్లేదు, కానీ తెలుగుదేశం మాత్రం అలాంటి ఆలోచనే లేదమ్మా. పసుపు కుంకుమ అని చెప్పి చివరి రోజు పసుపు కుంకుమ ఏంటమ్మా? నువ్వు 5 సంవత్సరాలు లేకోకుండా ఈ మహానుభావుడు గత 4.5 సంవత్సరంలో ఒక్కసారి కూడా దాని మేనిఫెస్టో టచ్ చేయలేదంటే అది ఏంటని నేను అడుగుతాను. రైట్, అలాగే వరప్రసాద్ గారు ఎంపీగా కూడా మీరు అక్కడ ఢిల్లీ రాజకీయాల్లో చూశారు కాబట్టి ఒకటి అడుగుతున్నాం. ప్లగ్ ఒక చోటు ఉంటే స్విచ్ ఒక చోటు ఉంటే ఫ్యాన్ ఒక చోటు ఉంది అనే ఒక ఈ కామెంట్ అనేది వెళ్తూ ఉంది. అదేవిధంగా ఇక్కడ జగన్ కోటేస్తే అక్కడ కేసీఆర్ కోటేసినట్లే అనేది కూడా వినబడుతుంది. అండ్ ఈ సెంటిమెంట్ జనాల్లోకి తీసుకెళ్తున్న పరిస్థితుల్లో దీనికి అసలు వైసీపీ ఏం చెప్పుకోబోతోంది? అది ఒకప్పుడు నేను ఎంపీగా ఉన్నప్పుడు ఇక్కడ ఎలా ఉండేదో నాకు తెలియదు, ఎందుకంటే అప్పుడు కేసీఆర్ తెలంగాణ ఎలక్షన్లో. ఇప్పుడైతే ఆ ప్రస్తావన లేదు. మేము క్లియర్గా చెప్పాము, వైఎస్ఆర్ పార్టీ ఎటువైపు మొగ్గు చూపించడం లేదు. ఎవరైతే ప్రత్యేక హోదా ఇస్తారో మాకు వారితో వెళ్తామని మా నాయకుడు అధ్యక్షుడు ఒకసారి కాదు కదా 10 సార్లు చెప్పారు. వారు ఫోకస్ వచ్చి ప్రత్యేక హోదా. అప్పుడు బీజేపీ ఇస్తే ఈ మై కన్సిడర్, కాంగ్రెస్ ఇస్తే వీ మై కన్సిడర్, లేదా 3 పార్టీలు ఫెడరల్ ఫ్రంట్ ఇస్తే మాకు అబ్జెక్షన్. అంతే తప్పనిచ్చి ఇలా ఈయన టీఆర్ఎస్ పెట్టుకోవడం అన్నది అవకాశమే లేదు.
ఇప్పుడు వరకు జరిగిన పరిణామాలు పరిస్థితులు అన్నీ కూడా ఇప్పుడు వైసీపీకి కలిసి వస్తాయంటారా గూడూరులో? నాకు చెప్పిన ప్రకారమే తప్పనిసరిగా వైసీపీ గెలుస్తుంది అన్నది భావన. ఎందుకంటే ఒకటి, ఏ అభివృద్ధి చూపించలేదు, ప్రజల్లో వ్యతిరేకత ఉంది, తర్వాత పార్టీ మారాడు. అయితే మొత్తానికి గూడూరు నియోజకవర్గం మీద ఏ జెండా ఎగురుద్దంటారు? నేను ఇప్పుడు చాలా చోట్ల వెళ్ళాను. దాదాపు నాకున్న గ్రామాల్లో పంచాయతీలు అవి చూసుకుంటే దాదాపు 100 గ్రామాలు చూసేయడం జరిగింది. నాకున్న 120, 130లో మిగిలినవి 4 రోజులు తిరిగేస్తాను. ప్రతి చోట కూడా ప్రజలు మార్పు ఎదురు చూస్తున్నారు. 14లోనే ఒక రకంగా నెల్లూరు జిల్లాలో అత్యధిక స్థానాలు కైవసం చేసుకున్న జిల్లాగా వైసీపీ చేసుకున్న జిల్లాగా పేరు. 10లో 7 వచ్చాయి మాకు. ఈసారి మేము 10కి 10 ఎదురు చూస్తున్నాం. ఏంటంటే ఒకటి, చాలా వ్యతిరేకత ఈ ఎమ్మెల్యే గారి మీద. అభివృద్ధి అన్నది అసలు శూన్యం. అలాగే ఓవరాల్గా మీకున్న అనుభవంతో ఎన్ని సీట్స్ వస్తాయి అనుకుంటున్నారు అసెంబ్లీకి? మాకైతే మా కనీసం అంటే బయట వాళ్ళు లేదా వైఎస్ వాళ్ళు ఎన్నైనా చెప్పొచ్చు, కానీ నేను కూడా ప్రజా సంకల్పతలో బాగా తిరిగాను కనుక మాకొక 120 వస్తాయి అన్నది మా భావనమ్మా. వస్తాయండి లక్ష్మి గారు. తర్వాత ఎంపీలు తప్పనిసరిగా ఒక 20 పైన వస్తాయి అన్నది మా భావన. ఎందుకంటే ప్రజలు మార్పు చూస్తున్నారు. బట్ ఆ 20లో ఈసారి ఉండలేకపోతున్నానని ఏమన్నా బాధ ఉందా? లేదు, ఒకసారి అది చూశాను కనుక ఈ ఎమ్మెల్యేతో ఏంటంటే లాభం మీద మొదట్లో నేను చెప్పినట్టు ప్రజలతో ప్రత్యక్షంగా చేయడానికి అవకాశం ఉంటుంది. ఐఏఎస్ చూశాను, ఎంపీ చూశాను. అదంతా ఢిల్లీ రాజకీయం, ఇదంతా రాష్ట్ర రాజకీయం. సో ఒకసారి ఇది కూడా చూస్తే ప్రత్యక్షంగా ఇప్పుడు ప్రతి దానికి నేను ఉండాలా. ఎమ్మెల్యే ప్రజలు ఓట్లు వేస్తే వాళ్ళ భిక్షంతో ఉన్నది అతను కావచ్చు, నేను కానీ. ఆ ప్రజల విలువ తెలియని వాడు మరలా ఖచ్చితంగా మారాలా, ఆలోచించాలా. వాళ్ళు భిక్షం పెడితేనే. ఈ 20 రోజులు ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి భిక్షం అడుగుతున్నాం. 5 సంవత్సరాలు ఆ భిక్షం విలువ తెలిసిన వాడైతేనే ప్రజానాయకుడికి అర్హత ఉంది. ఈ భిక్షం ఎలక్షన్లు అయిపోయిన తర్వాత నేను దందాగిరి, నా ప్రక్కన 4 ఉండాలా, తెల్లవాళ్ళు ఉండాలా, అది ఉండాలా. ఈ ఎమ్మెల్యేకి ఎందుకంటే ముందు ఒక బండి, వెనకాల ఒక బండికి మంత్రులకే లేదు నాకు తెలిసినంత వరకు. మళ్ళీ ఒక మాట చెప్తాను, నేనంటూ చేయలేకపోతే మళ్ళీ ప్రజల దగ్గరికి వెళ్ళనమ్మా. నా వంతు నేను చేస్తేనే. ఇందాక చెప్పినట్టుగా 70 సంవత్సరాల్లో తిరుపతి ఎంపీ ఒక ఆదర్శవంతమైన ఎంపీ ఎవర్రా అంటే నా పేరు అక్కడ రాకపోతే మీకు క్షమాపణ చెప్పడం సిద్ధంగా ఉన్నాను. అలాగే 5 సంవత్సరాలు ప్రజలు అవకాశం ఇచ్చి భగవంతుడు నాకు ఆయుష్ ఇస్తే 5వ సంవత్సరంలోపు ఒక ఆదర్శవంతమైన ఎమ్మెల్యే అనిపించుకోకపోతే మళ్ళీ నేను గూడూరు ప్రజల దగ్గరికి రాను. ఇప్పుడే సవాల్ చేసి చెప్తున్నాను. రైట్. మొత్తానికి చాలా ఏమంటారు, నేను ఇంతకుముందు అన్నానే సౌమ్యుడిగా ఉన్నారు అని. కాదు, సీరియస్ అయితే ఎలా ఉంటుందో వరప్రసాద్ గారు చూపించారు. ఎలా ఉండబోతుందో చూద్దామండి. గూడూరు నియోజకవర్గం మరి టగ్ ఆఫ్ వార్ ఉండబోతోందా? వరప్రసాద్ గారు యుద్ధానికి సిద్ధమయ్యారు. ఏ రేంజ్లో యుద్ధం చేస్తారో పార్టీ తరఫున. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి వరప్రసాద్ గారు. నమస్కారం. ఇక్కడ తాను నాన్ లోకల్ అని చెప్పేది ఏదుందో అది ఓటమిని అంగీకరించే ప్రత్యర్థులు చెప్తున్నారు తప్పితే ఇక్కడ నేను లోకల్ వాడిని, ఇక్కడి ప్రతి సమస్య మీద కూడా అవగాహన ఉన్నవాడిని అని కాన్ఫిడెంట్గా చెప్తున్నారు వరప్రసాద్ గారు. ఇవాళ మన నాయకుడు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున గూడూరు నియోజకవర్గానికి పోటీ చేస్తున్న వరప్రసాద్. కీప్ వాచింగ్ హెచ్ఎం టీవీ.